ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై బెజవాడ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ చలానాలకే పరిమితమైపోయిన పోలీసులు ప్రత్యక్ష చర్యలకు దిగారు. హెల్మెట్ వాడకుండా, సీటు బెల్ట్ పెట్టకుండా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నా పోలీసులు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ఇటీవల ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో బెజవాడ పోలీసులు స్పెషల్ డ్రైవ్లు చేపట్టారు. హెల్మెట్లు లేని వారిపై ఫైన్లు వేయడంతో పాటు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అప్పటికప్పుడు జరిమానా చెల్లించిన తరువాతే వాహనాలు ఇస్తున్నారు. ఈసారి నిబంధనలు పాటించుకుంటే లైసెన్సులు రద్దు చేపిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ కు సంబంధించి బెజవాడ బెంజ్ సెంటర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వాహనదారులు వాహనాలు నడపడంపై ఇటీవల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా పోలీసుల చర్యలపై, అలాగే పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవటం లేదంటూ కూడా ఆక్షేపణ వ్యక్తం చేసింది. ముఖ్యంగా హెల్మెట్లు, అలాగే సీటు బెల్ట్ విషయంలో పోలీసులు అలాగే ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తద్వారా ప్రజలు వాహనదారులు కూడా నిబంధనలు పాటించకుండా అనేక ప్రమాదాలకు కారణమవడం, తద్వారా మరణాలకు సంభవించుతున్న వైరంపై కూడా హైకోర్టు ఇటీవల స్పందించింది. ఈ నేపథ్యంలో బెజవాడ పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు కూడా కేవలం హెల్మెట్లు, అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడిపే వంటి వారిపై కేసులు నమోదు చేయడం, అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారిపై ఆన్లైన్లో ఫోటోలు తీసి జరిమానాలు పంపడం వంటి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కొన్ని చోట్ల కాలేజీల్లోనూ, అదేవిధంగా మద్యం తాగిన వారికి వారి తల్లిదండ్రులు కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్న పరిస్థితి చూసాం. అయితే ఆ ప్రమాదాలు నివారించే విధంగా, నియంత్రించే విధంగా పోలీసుల చర్యలు ఏమాత్రం ఉపయోగపడటం లేదంటూ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు బెజవాడ పోలీసులు నేరుగా రంగంలో దిగారు. ఎక్కడైతే ప్రత్యేకంగా డ్రైవర్ ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం మనం బెజవాడ బెంచ్ సర్కిల్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ చూస్తూ ఉన్నాం చాలా మంది వాహనదారులు ఇష్టానుసారంగా వాహనాలు నడపడం కావచ్చు, హెల్మెట్లు లేకుండా, సీట్ బెల్ట్లు వినియోగించకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి, తద్వారా కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అవుతున్న పరిస్థితి మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. మొత్తం హెల్మెట్లు, అదేవిధంగా నిబంధనలు పాటించని వాహనాలు, ట్రిపుల్ రైడింగ్, అలాగే నలుగురు ఎక్కి తోలే వాహనాలు కూడా స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తం ఈ వాహనాలు కూడా ఉదయం నుంచి డ్రైవ్లో హెల్మెట్లు వాడకుండా, అదేవిధంగా ఇతర ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఉన్న వాహనాలను కూడా సీజ్ చేశారు. వీటిని వెంటనే జరిమానా విధించడంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఇటీవల మనం చూస్తున్నాం కేవలం జరిమానాలతో విధిస్తే కాదు, గతంలో ఉన్న ఈ కేసులకు సంబంధించి పూర్తిగా ఫైన్లు పెంచాలని, అదేవిధంగా ఎవరైతే నిబంధనలు పాటించారో వారిపై కఠినంగా పోలీసులు వ్యవహరించాలని కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా పోలీసులతో సమావేశమయ్యారు. ట్రాఫిక్ విభాగం కూడా ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తం విజయవాడ వ్యాప్తంగా కూడా ఇటువంటి డ్రైవర్లు నిర్వహిస్తూ బళ్ళు స్వాధీనం చేసుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరైతే పెండింగ్ ఉన్న చలనాలను పూర్తి చెల్లించే విధంగా అప్పటికప్పుడు హెల్మెట్లు కూడా కొనే విధంగా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా కేవలం జరిమానాలకు, అలాగే చలనాలు కట్టించే వరకు కూడా పోలీసులు పరిమితమయ్యారు. కానీ నేటి నుంచి కూడా ఎవరైతే హెల్మెట్లు వాడరో, ఎవరైతే సీట్ బెల్ట్ పెట్టరో వారిపై అదనపు జరిమానాలు విధించడం కాదు, వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అదే కాలేజీ కుర్రవాళ్ళైతే తల్లిదండ్రులు కూడా పిలిపించి మరి మాట్లాడుతున్న పరిస్థితి. ఇక అప్పటికప్పుడు కొంతమంది హెల్మెట్లు కూడా కొనిపించి వారిని ఫైన్ కూడా వేసి మరి పంపిస్తున్నారు. ఇట్లా కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారానే ప్రజల్లో మార్పు వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ దిశగానే బెజవాడ పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ కూడా వాహనదారులు కావచ్చు, అలాగే కారు నడిపేవారు కావచ్చు, తమ ట్రాఫిక్ నిబంధనలు పూర్తిస్థాయి పాటించే విధంగా పాటించాలని, లేకుంటే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా తమ ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని, తమ కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నిబంధనలు పూర్తిగా పాటించాలని కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు హైకోర్టులో కూడా కేసు నడుస్తున్న నేపథ్యంలో ఈ పోలీసులు మాత్రం చర్యలు మరింత తీవ్రతరం చేశారు. ప్రజలు, అదేవిధంగా వాహనదారులు కూడా వీటిపై అవగాహన పెంచుకుని ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కూడా పోలీసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఎవిరాన్ జ్యోతి, విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి.